ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. నిన్న నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 25,350 సిఈని అరౌండ్ 172 రూపీస్ దగ్గరగా బై చేశాను. అండ్ ఫస్ట్ కొంచెం లాస్ వచ్చింది, తర్వాత 1,000 ప్రాఫిట్కి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో నేను నాది చాలా షార్ట్ అండ్ స్వీట్ ట్రేడ్. ఎక్కువ నేను ట్రేడ్ని హోల్డ్ చేయలేదు, అందుకే నేను నిన్న వీడియో పోస్ట్ చేయలేదు. ఒక 2-3 డేస్గా చూస్తుంటే ఐవి 30 దగ్గరగా ఉంది. సో ప్రీమియమ్స్ ఏంటి ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ అయి ఉన్నాయి, చాలా హై రేట్లో ఉన్నాయి. రేపు మార్కెట్ కరెక్ట్ అయితే ప్రీమియమ్స్ కొలాప్స్ అయిపోతాయి. సో సైడ్ వేస్ మార్కెట్ ఉన్నా కూడా ప్రీమియమ్స్ పడిపోతాయి. సో అది పెద్ద రిస్క్ ఫర్ ఆప్షన్ బయర్స్. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. యూనియన్ బడ్జెట్ 2020. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ. 6 అసలు బడ్జెట్ రోజు ఆప్షన్ బయర్స్కి మంచిదేనా ట్రేడ్ తీసుకోవడం? దాని గురించి మాట్లాడదాం. నేను ఓన్లీ ఆప్షన్ బయర్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. సో దాని గురించి మాత్రమే మాట్లాడదాం. బడ్జెట్ నార్మల్ ట్రేడింగ్ డే కాదు, అది ఒక ఈవెంట్ డే. సో చాలా కేర్ఫుల్ ఉండాలి. బికాస్ ఆ రోజు గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ తీసుకొస్తుంది. ట్యాక్సెస్ రిలేటెడ్గా, స్పెండింగ్ రిలేటెడ్గా, వివిధ రకాల సెక్టర్స్ గురించి చాలా అంటే చాలా మార్పులు చేర్పులు చేస్తుంది. ప్రతిసారి బడ్జెట్ మధ్యతరగతి వాడికి అంటారు, కానీ నాకు ఇప్పటికీ తెలీదు అది ఏ రకంగా యూస్ఫుల్ అయింది అని. బట్ స్టిల్ అది మధ్యతరగతి వాడికే, అది యూజ్ అయినా కాకపోయినా అది మధ్యతరగతి వాడికే. బికాస్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను కూడా వింటాను. అండ్ ఒక చిన్న నోట్, నేను ట్రేడింగ్లోకి వచ్చాక నేను చూసిన ఎవ్రీ బడ్జెట్కి ఫినాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు. సో నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడకి నాకు ఒక అవినాభావ సంబంధం. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? నేను ఇంకే ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ చూడలేదు ఇంతవరకు నేను ట్రేడింగ్లోకి వచ్చాక. సో ఆవంటే నాకు చాలా ఇష్టం ఆ మేడం అంటే. సో యా, నార్మల్ ట్రేడింగ్ డేకి బడ్జెట్ డేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ ముందు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ, దాని ప్రకారం రియాక్ట్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ హ్యావ్ పొజిషన్స్ ప్లాన్డ్. అసలు ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎవరు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు? సో వాళ్ళు ఎవరంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్. అబ్బో ఇలా చాలామందే. వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు కోట్లల్లో పెడతారు, మనం వేలల్లో పెడతాం. ఇప్పుడు మీరు అన్నది అక్క నువ్వు లక్షల్లో ట్రేడ్ తీసుకుంటున్నావని, నాకన్నా చాలా పెట్టేవాళ్ళు ఉంటారు అబ్బా, ఆ పాయింట్ వదిలేయండి. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ ఉంటారు. ఎలా? వాళ్ళు బడ్జెట్ రోజు ట్రేడ్స్ తీసుకోరు, ముందే ట్రేడ్స్ తీసుకొని హోల్డ్ చేస్తారు. అలా అని ఒకే డైరెక్షన్లో ఉంటారు. అంటే ఇటు సిఈ బై చేసి హోల్డ్ చేసేద్దాం, ఇటు పిఈ బై చేసి హోల్డ్ చేసేద్దాం, అలా వాళ్ళు ఉండరు. అండ్ ఇప్పుడు నేను ఇంకొక నోట్ కూడా చెప్తున్నాను, ప్లీజ్ అవాయిడ్ హోల్డింగ్. అది నిన్న కదక్క నువ్వు చెప్పాలి, హోల్డ్ చేశాక చెప్తావు అంటే ఐఎమ్ సారీ, బట్ నెక్స్ట్ బడ్జెట్కైనా ఉపయోగపడుతుంది కదా. ఆప్షన్ బయర్స్ ప్లీజ్ అవాయిడ్ హోల్డింగ్. బికాస్ ఐవీ వల్ల ప్రీమియమ్స్ ఆల్రెడీ హైలో ఉంటాయి, చాలా హైలో ఉంటాయి ఐవీ వల్ల ప్రీమియమ్స్. సో రేపు మార్నింగ్ అంటే బడ్జెట్ రోజు కొంచెం న్యూట్రల్ న్యూస్ వచ్చినా, ఆర్ అంత పాజిటివ్ ఆర్ నెగిటివ్ న్యూస్ రాకపోయినా ఐవీ క్రాష్ అయిపోతుంది. ఐవీ క్రాష్ అన్నది ఆప్షన్ బయర్స్కి బిగ్గెస్ట్ ఎనిమీ. ఎంత బిగ్గెస్ట్ ఎనిమీ అంటే అమరేంద్ర బాహుబలి గారికి, బలాల దేవ గారి లాగా కృష్ణ మనోహర్ ఐపీఎస్ గారికి, ఆలీబాయ్ గారి లాగా. సో అంత బిగ్గెస్ట్ ఎనిమీ ఐవీ క్రష్ అన్నది. సో ప్రీమియమ్స్ ఆల్రెడీ హైలో ఉన్నప్పుడు బై చేసి హోల్డ్ చేయడం వల్ల ఏ యూజ్ ఉండదు, తర్వాత ప్రీమియమ్స్ పడిపోతాయి. అండ్ నిన్న ట్రేడింగ్ చూసుంటే ట్రేడింగ్ సెషన్లో ప్రీమియమ్స్ అస్సలు డికే లేవు, అస్సలు 0.1% డికే కూడా లేదు ప్రీమియమ్స్లో. సో ఎప్పుడైనా బడ్జెట్ ముందు హోల్డింగ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, అంటిల్ అన్లెస్ ఇది పోయినా పర్లేదు అనుకుంటే తప్ప. సో ఈ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అన్న వాళ్ళు ముందుగానే అసలు కంపేర్ చేసుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ బడ్జెట్ ఏంటి, అసలు రియాలిటీ ఎలా ఉండబోతుంది, ఎనలైజ్ చేస్తారు. ఎక్స్పెక్టెడ్ ట్యాక్స్ చేంజెస్ ఎలా వస్తాయి, అవి ఎలా ఇంపాక్ట్ అవుతాయి అన్నది. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్, నేను కూడా అనుకోండి, ఇలా ఆవిడ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక పాజిటివ్ న్యూస్ వస్తే అమ్మో ఇది సిఈ అవుతుంది, నెగిటివ్ న్యూస్ వస్తే పీ పడిపోతుంది మార్కెట్ అనుకుంటాం. బట్ వాళ్ళు ఆ స్పీచ్ బట్టి ప్లాన్ చేయరు, ఇంపాక్ట్ బేసిస్ మీద ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఇలా వస్తే ఇలా అవుతుంది అని ప్రీ ప్లాన్డ్గానే వాళ్ళు ట్రేడ్స్ తీసుకుంటారు. ఇఫ్ బడ్జెట్ డిసప్పాయింట్ చేసింది అనుకోండి, మార్కెట్ కరెక్ట్ అవుతుంది. ఇఫ్ న్యూట్రల్ ఉంటే సైడ్ వేస్ ప్లస్ వొలటైలిటీ, ఈ బేసిస్ మీద వాళ్ళు ట్రేడ్స్ ముందుగానే బై చేస్తారు. అండ్ వాళ్ళు ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉండరు, నేను సిఈ బై చేసి హోల్డ్ చేస్తాను, నేను పిఈ బై చేసి హోల్డ్ చేస్తాను, అలా అని ఇటు సిఈ బై చేసి ఇటు పిఈ కూడా బై చేసి హోల్డ్ చేయరు. దే యూస్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఫ్యూచర్స్ ప్లస్ ఆప్షన్స్ హెడ్ చేయడం కానీ,
ఆప్షన్ స్ప్రెడ్స్ కానీ, స్ట్రాంగిల్స్ ఇవన్నీ యూజ్ చేసి ట్రేడ్స్ తీసుకుంటారు. వాళ్ళు మోస్ట్లీ యూజ్ చేసే స్ట్రాటజీ సెల్లింగ్ ఆప్షన్స్ ఎట్ హై ఐవి. మనం 3-4 డేస్గా చూస్తే ఐవి 30 కన్నా తగ్గట్లేదు, 30లో ఉంటుంది. సో ప్రీమియమ్స్ అన్నీ ఇన్ఫ్లేట్ చేసి పెట్టింది, ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ రేట్లకి పెట్టింది ప్రీమియమ్స్ని. వాళ్ళు అక్కడ సేల్ చేస్తారు. రేపు మార్కెట్ కొంచెం డిసప్పాయింట్ చేసినా ఆర్ అసలు ఎటువంటి చేంజ్ లేదు, నార్మల్గా అలా వెళ్ళిపోతుందా, అలాంటి పెద్ద చేంజెస్ ఏం తీసుకురాకపోయినా అవి క్రాష్ అయ్యి ప్రీమియమ్స్ డికే అయిపోయి చాలా ప్రీమియమ్స్ ఫాలో అవుతాయి. సో ప్రైజెస్ కరెక్ట్ అవుతాయి, ఉండాల్సిన ప్రైజెస్కి వచ్చేస్తాయి. సో వాళ్ళు మోస్ట్లీ ఐవి ఎక్కువ ఉన్నప్పుడు సెల్లింగ్ చేస్తారు, వాళ్ళు ఫ్యూచర్స్తో హెడ్ చేస్తారు. సో వాళ్ళ స్ట్రాటజీస్ ఆర్ వెరీ డిఫరెంట్ కంపేర్డ్ టు ఆప్షన్ బయర్ స్ట్రాటజీస్. అండ్ వాళ్ళ దగ్గర హ్యూజ్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి దే కెన్ కంట్రోల్ ద రిస్క్. వాళ్ళ రిస్క్ని కంట్రోల్ చేయగలుగుతారు ఈవెన్ ఆన్ బడ్జెట్ డే. బట్ ఆప్షన్ బయర్స్కి అలా ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద రిటైలర్స్ ఎలా ట్రేడ్స్ తీసుకుంటారు, స్పీచ్లో ఎంటర్ అవుతాం, కొంచెం అటు ఇటు అవ్వగానే ప్యానిక్లో ఎగ్జిట్ అయిపోతాం. ఇన్ సింపుల్ చెప్పాలంటే ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఐవి హై ఉన్నప్పుడు సెల్ చేస్తారు, బట్ రిటైలర్స్ హైవి ఎక్కువ ఉన్నప్పుడు బై చేస్తాం. అలానే ఆప్షన్ బయర్స్కి అసలు ప్రాఫిటే రాదా బడ్జెట్లో అంటే వస్తుంది, బట్ అసలు బీభత్సమైన రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎలా అంటే ఒకే ఒక్కడు మూవీలో అర్జున్ గారు తీసుకొచ్చినట్టు, భరత్ అనే నేను మూవీలో మహేష్ బాబు గారు తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఆప్షన్ బయర్స్కి యూస్ఫుల్. అప్పటి వరకు ఆప్షన్ బయర్స్ అంతగా ప్రాఫిట్ పొందరు, మేజర్గా లాస్ అవుతారు. సో ఆప్షన్ బయర్స్ బడ్జెట్ రోజు ఏ టైమ్స్లో ట్రేడ్ తీసుకోవాలి. అదేంటక్క లాస్ అవుతావు అని చెప్తున్నావు మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలి అంటున్నావు అంటే, నేను చెప్తే మీరు ఆగుతారా, తీసుకోకుండా ఉంటారా? నిజం చెప్పండి, తీసుకుంటారుగా, నేను కూడా తీసుకుంటా, బట్ తగ్గించి తీసుకోవాలి, లాస్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఫస్ట్ సెషన్ 9:15 to 10:30 నా ఫేవరెట్ సెషన్. బట్ ట్రేడింగ్ డే, బడ్జెట్ డే అస్సలు సెట్ కానీ సెషన్ అది. ఆ టైంలో ప్రీమియమ్స్ ఇన్ఫ్లేటెడ్ ఉంటాయి, ఫాల్స్ మూవ్స్ వస్తాయి. అంటే నేను పెరిగిపోతాను అన్నట్టు అనిపిస్తుంది, పెరగదు. నేను పడిపోతాను అన్నట్టు అనిపిస్తుంది, కానీ పడదు. ట్రాప్ బ్రేక్అవుట్స్ ఇస్తుంది. అసలు ఆ టైంలో వచ్చే బ్రేక్అవుట్స్ అన్నీ ఫాల్స్. ఎలా అంటే డార్లింగ్ మూవీలో ప్రభాస్ గారు, నందిని గారు అండ్ ప్రభా గారి లవ్ స్టోరీ చెప్తారు కదా ఫస్ట్ హాఫ్లో, అలా అంతా ట్రాప్ బ్రేక్అవుట్స్ ఇస్తుంది. చూడ్డానికి నిజమే అనిపిస్తుంది, కానీ అంతా ట్రాప్. సెకండ్ టైం 11 to 1 అప్పుడే నిర్మలా సీతారామన్ గారు స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో సడన్ స్పైక్స్ వస్తాయి. అంటే సడన్గా మార్కెట్ అలా పెరగడం, అలా పడిపోవడం, అలా పెరగడం, అలా పడిపోవడం. సడన్ స్పైక్స్ వల్ల స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వెరీ హై కాదు, 100% హిట్ అవుతాయి ఆ మూమెంట్లో. సో లాస్ అయిపోతాం. సో ఆ టైంలో కూడా అవాయిడ్ చేయండి. లేదు మేము ఆ స్పైక్స్ని హ్యాండిల్ చేసి ట్రేడ్ తీసుకోగలము అంటే ఎస్ యూ కెన్, నేను ఎవరండి ఆపడానికి. బట్ ఐడియల్ టైం ఏంటంటే ఆఫ్టర్ స్పీచ్ 1:30 తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్లోకి వస్తుంది, వాలటైలిటీ రెడ్యూస్ అవుతుంది. అప్పటికి ఇన్స్టిట్యూషనల్ బయర్స్ యాక్చువల్ ఇంటెంట్ ఏంటో చూపిస్తే ఒక డైరెక్షన్లోకి వచ్చేస్తుంది మార్కెట్ ఆ టైంలోకి. సో అప్పుడు ట్రేడ్ తీసుకోవడం బెటర్. ఐ విల్ ప్రిఫర్ ఆ టైంలో ట్రేడ్ తీసుకోండి అని. బట్ అప్పటికి రిస్కే. బట్ ఈ 3 టైం ఫ్రేమ్స్లో ఆ టైం బెటర్, రిస్క్లో బెటర్. ఎలా అంటే రాయన్ మూవీలో వాళ్ళ ఒక ఆయన చెప్తారు కదా, మీ టైం బాగోకపోతే ఫస్ట్ తమ్ముడిని కలవండి, లేదంటే తర్వాత తమ్ముడిని కలవండి, అంతకన్నా మీ టైం మరీ వరస్ట్గా ఉంటే ధనుష్ గారిని కలవండి అని, అదే రాయన్ గారిని కలవండి అని. సో ఈ 3 టైం ఫ్రేమ్స్లో ధనుష్ గారు ఫస్ట్ 9:15 to 10:30, రెండో తమ్ముడు గారు సెకండ్ టైం ఫ్రేమ్స్, థర్డ్ తమ్ముడు గారు లాస్ట్. రిస్క్ ఈజ్ కామన్, బట్ కంపారిటివ్లీ మనం తక్కువ రిస్క్ ఉన్న టైంని చూస్ చేసుకోవడం బెటర్ అంతే. సో 1:30 తర్వాత స్ట్రాంగ్ క్లియర్ ట్రెండ్ మీకు అనిపిస్తే ఐదర్ సిఈ ఆర్ పిఈ ఎట్ ద మనీ దగ్గర బై చేయండి. అండ్ ఓటీఎం దగ్గరికి వెళ్ళి 20 రూపీస్ది అలా పెరిగిపోతుంది అన్న వ్యూలో అసలు బై చేయొద్దు. అవి అసలు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఓటీఎం దగ్గర ట్రేడ్ తీసుకోవడం నాట్ ఏ గుడ్ థింగ్. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఈ బడ్జెట్ తర్వాత చాలా ట్రేడింగ్ డేస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, క్యాపిటల్ లూజ్ అవ్వద్దు. ప్రైస్ యాక్షన్స్ చూడండి, బికాజ్ వన్ డే మీరు అంతా ఓకే అనుకున్నప్పుడు ఇలాంటి బడ్జెట్స్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్కి ఒక బడ్జెట్ ఉంటూనే ఉంటుంది. సో ఎస్, ఈ ఇయర్ మీరు స్ట్రాంగ్ లేము, లాస్ అయితే తీసుకోలేము అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్సెస్ విత్ యూనియన్ బడ్జెట్ గురించి చెప్తాను.
బేసికల్‌గా మా ఇంట్లో ఎవ్వరు అంత ప్రియారిటీ ఇవ్వరు యూనియన్ బడ్జెట్‌కి. ఎవరు చూడరు బేసికల్‌గా. మా ఫ్యామిలీలో ఎవరు చూడరు. సో, నాకు అంత తెలీదు. ఇట్లా ఫస్ట్ బడ్జెట్ వస్తుందని ఒక ఐడియా ఉంది కానీ, ఇంత రెగ్యులర్‌గా ఖచ్చితంగా చూడాలి. దాన్ని అసలు ఏమేం రిఫార్మ్స్ తీసుకొచ్చారు అన్నది ఎవరు చూడరు మా ఇంట్లో. సో, నాకు అలవాట్లేదు. అఫ్‌కోర్స్ నేను చదువుకుంటున్నాను. స్టిల్ నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. నా లైఫ్‌లోకి బడ్జెట్ ఇంట్రడ్యూస్ అయింది ఆఫ్టర్ మార్కెట్ తర్వాతే. నేను 2020 ఆ టైంలో మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాను. మై ఫస్ట్ బడ్జెట్ 2021 ఫెబ్ 1 మై ఫస్ట్ యూనియన్ బడ్జెట్ అది. అంటారు కదా, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని. నాకు ఆ బడ్జెట్ చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అసలు. 'బాహుబలి' మూవీలో ప్రభాస్ గారి ఎంట్రీ లాగా, 'పోకిరి' మూవీలో మహేష్ బాబు గారి ఎంట్రీ లాగా, 'ఇందిరా' మూవీలో చిరంజీవి గారి ఎంట్రీ లాగా ఒక హై నోట్‌తో ఫస్ట్ బడ్జెట్ ఎక్స్‌పీరియన్స్ ఎంటర్ అయింది నా లైఫ్‌లోకి. ఇంతకీ ఆ బడ్జెట్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆ బడ్జెట్‌లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా ఏ ట్రేడ్ తీసుకున్నానో గుర్తులేదు కానీ సీఈ ట్రేడ్ తీసుకున్నాను. అరౌండ్ 250 రూపీస్ దగ్గరగా నేను బై చేశాను. 1000 క్వాంటిటీ బై చేశాను. అప్పటి వరకు నేను ఎప్పుడూ అంత క్వాంటిటీ బై చేయలేదు. బడ్జెట్ అసలు తలరాతలు మారిపోతాయి, జీవితాలు చేంజ్ అయిపోతాయి, ఇలాంటివి విని కొన్ని చోట్ల అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నా లైఫ్ ఆ ఒక్క రోజుతో మారిపోతుంది అన్న దాంతో నేను అంత క్వాంటిటీ బై చేశాను. 2,50,000తో నేను 1000 క్వాంటిటీ బై చేశాను అసలు బడ్జెట్‌లో. ఇంతకన్నా బ్లెండర్ ఉంటుందా? బట్ నేను ఇలాంటి బ్లెండర్స్ చాలా చేసి ఈరోజు ఒక స్టేబుల్‌గా ఉండడం నేర్చుకున్నాను. సో, ఈ బ్లెండర్స్ కూడా నాకు హెల్ప్ అయ్యాయి. సో, అలాంటి ఒక బ్లెండర్‌తో 1000 క్వాంటిటీ బై చేశాను 2,50,000 పెట్టి. మార్కెట్ నా తలరాతను మార్చాలనుకుంది. బట్ నేనే వద్దు అని మార్పించుకోలేదు దాంతో. నేను అనుకున్నట్టు మార్కెట్ పెరగలేదు. చాలా ఫాల్ అయిపోయింది. 250 నుంచి ప్రీమియం 20 రూపీస్‌కి పడిపోయింది. ప్రతి మూవీలో హీరోయిన్స్ మహేష్ బాబు గారికి ఎంత ఫాస్ట్‌గా పడిపోతారో నా ప్రీమియం కూడా అంతే ఫాస్ట్‌గా పడిపోయింది. అస్సలు టైం తీసుకోలేదు. చాలా బాధేసింది. బికాజ్ అంత అమౌంట్ తీసుకోలేకపోయాను. అరౌండ్ 2,30,000 లాస్ అప్పటికే. సరే అట్లీస్ట్ ఆ 20,000 మిగుల్చుకుందామని ఎగ్జిట్ అయిపోయాను. కానీ ఇప్పటి వరకు చూశాను కదా, ఇంకొంచెం సేపు చూద్దాము పోయేదేముంది. ఆల్రెడీ చాలా లాస్ అయిపోయాను. నేను అది గ్రోలోనే సంపాదించుకున్న అమౌంట్. నేను ట్రేడింగ్‌లోనే సంపాదించుకునే అమౌంట్. బట్ స్టిల్ సరే చూద్దాము అని మళ్ళీ దాన్నే 1000 క్వాంటిటీ బై చేశా 20 దగ్గర సేమ్. ఇలా అమ్మి వితిన్ సెకండ్స్‌లో బై చేశా, వితిన్ మినిట్స్‌లో. ఇంకా వదిలేసా. ఇంకేమొస్తుంది, ఎంత పెరిగినా కూడా 250కి వస్తుందా? ఛాన్స్ లేదు అని ఫోన్ పక్కన పడేసి వదిలేసా. బాధొస్తుంది. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నా, సరే డైవర్ట్ అవుదాము అని. అరౌండ్ 2:45 ఆ టైంకి నేను మళ్ళీ ఓపెన్ చేశాను. నా ప్రీమియం 200 దగ్గరగా ఉంది. షాక్ అయ్యాను. ఏంటి 20 రూపీస్ నుంచి 200 దగ్గరికి వచ్చింది. నేను అమ్మేద్దాం అనుకున్నా. అట్లీస్ట్ లాస్ కవర్ అయిపోయింది కదా, సెల్ చేసేద్దామని. బట్ నాకు అది అంత టైం ఇవ్వలేదు. చాలా ఫాస్ట్‌గా 250, 260, 270 అలా ప్రీమియం జంప్ అవుతూ పెరిగింది. అరౌండ్ 300 దగ్గరగా నేను అమ్మేసి 50,000 ప్రాఫిట్ బుక్ చేశాను నేను ఆ ట్రేడ్‌లో. చాలా అంటే చాలా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని, బతికించావు దేవుడా ఈరోజు నన్ను, చాలా థ్యాంక్స్ అనుకోని ఇంకా ఆపేసా. బట్ నేను ఆ ప్రీమియంని చూస్తున్నా. ఒక్కసారి కూడా వెనక్కి రాలేదు. నా కోసం ఒక్కసారి పడి పెరుగున్నా నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని సర్లే అని. బట్ ఒక్కసారి కూడా ఫాలో అవ్వకుండా పెరుగుతూనే ఉంది. అరౌండ్ 330కి అరౌండ్ 325, 326 ఆ టైంకి ఆ ప్రీమియం 1,300 దగ్గరగా ఉంది. లాస్ అయినప్పుడు వచ్చిన దుఃఖానికన్నా డబల్ దుఃఖం వచ్చింది. అయ్యో ఉంచాల్సింది, నేను ఇంకాసేపు ఫోన్ చూడకపోయింటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ అలా అయిపోయింది. సో, నేను ఆ బడ్జెట్‌లో 50,000 ప్రాఫిట్‌లోనే ఉన్నాను. బట్ నాకు ఆ బడ్జెట్ ఇంపాక్ట్ చాలా పడింది. ఎవ్రీ బడ్జెట్ ఇలానే ఉంటుంది, ఇంతే మొమెంటంలో ఉంటుంది. ఈ బడ్జెట్ నేను మిస్ అయిన దాన్ని నేను నెక్స్ట్ బడ్జెట్‌లో కవర్ చేసి సంపాదిస్తాను అని ఒక వ్యూ ఫామ్ అయిపోయింది నాలో. ఒక నమ్మకం, ఏంటి ఎవ్రీ బడ్జెట్ ఇలానే ఉంటుందని ఒక పిచ్చి నమ్మకం ఏర్పడిపోయింది. 1 ఇయర్ అలా గడిచింది. సెకండ్ బడ్జెట్ రానే వచ్చింది. 2022 ఫెబ్ 1 సెకండ్ బడ్జెట్. ఈ బడ్జెట్‌తో నా ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే సింపుల్‌గా, 'మిర్చి' సినిమాలో ప్రభాస్ గారిని చూసిన తర్వాత 'రాఘవేంద్ర' సినిమాలో ప్రభాస్ గారిని చూడగలమా? అలాంటి ఫీలింగే వచ్చింది. నేను చూస్తుంది నిజమేనా అన్న ఫీలింగ్. ఎగ్జాక్ట్‌గా నాకు ట్రేడ్ డీటెయిల్స్ గుర్తులేవు కానీ నేను ఒక ట్రేడ్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు ఒక 20,000-30,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ ముందు ఒక 1 ఇయర్ బ్యాక్ చూసిన బడ్జెట్ గుర్తుంది కదా! సో, ప్రీమియమ్స్ అలానే పెరిగిపోతాయి అని ఒక ఒపీనియన్‌లో నేను సేల్ చేయలేదు.
30,000 40,000 ప్రాఫిట్‌కి వస్తుంది. పెరుగుతుంది ప్రీమియమ్స్ అలా. ఒక ర్యాలీ వచ్చేస్తుంది. ఒక 500, 600 ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఆ రోజు 1000 ప్రీమియమ్స్ పెరిగాయి కదా! 20ది 1000కెళ్ళింది. సో, ఈ రోజు కూడా పెరుగుతాయని అమ్మలేదు. కానీ మార్కెట్ కొంచెం పెరిగింది. బట్ ప్రీమియమ్స్ పెరగలేదు. నేను చూసిన ఫస్ట్ బడ్జెట్‌లో ఆల్ ఇండెక్స్‌లు అరౌండ్ 5% పెరిగాయి. బట్ సెకండ్ బడ్జెట్‌లో అంత పెరగలేదు. బట్ కొంచెం పెరిగినా నా ప్రీమియమ్స్ పడిపోయి నేను ఆ బడ్జెట్‌లో 45,000 లాస్ బుక్ చేశాను. నమ్మలేకపోయాను అసలు నేను చూస్తుంది నిజంగా బడ్జెటేనా? ఈరోజు బడ్జెట్ డేనేనా? ఏంటి ఇలా అని. బట్ అప్పటికి నేను ఫస్ట్ చూసిన బడ్జెట్ ఇంపాక్ట్ నా బ్రెయిన్‌లో పోలేదు. ఓకే. ఒక బడ్జెట్ ఇలా అవుతుందేమో, ఫర్దర్‌గా వచ్చే బడ్జెట్ చాలా వస్తుంది అన్న నమ్మకంలో ఉన్నాను. ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. మళ్ళీ 1 ఇయర్ గడిచిపోయింది. థర్డ్ బడ్జెట్ వచ్చింది. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. నేను 2023లో బడ్జెట్ స్కిప్ చేసినట్టున్నాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు ఎగ్జాక్ట్‌లీ. బట్ నేను గుర్తు తెచ్చుకొని ఏదో ఒక డే చెప్తాను. ఇప్పుడైతే గుర్తులేదు. నేను చేసిన థర్డ్ బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్ ఉండేది. మెయిన్ బడ్జెట్ ఉంది. సో, మెయిన్ బడ్జెట్ పోయింది. అంత సేమ్ కన్సాలిడేషన్ అంత ఏం అనిపించలేదు. బట్ ఇంటరిమ్ బడ్జెట్ మాత్రం నాకు బడ్జెట్ మీద ఉన్న అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని తీసి పక్కన పడేసింది. ఏదో బిగినింగ్ ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి, తర్వాత ఓకే. అసలేం జరిగిందనుకుంటున్నారా ఇంటరిమ్ బడ్జెట్‌లో? 3 డేస్. బడ్జెట్ ముందు రోజు, బడ్జెట్ రోజు, బడ్జెట్ తర్వాత రోజు. బడ్జెట్ ముందు రోజు చాలా మొమెంటమ్ ఉంది. అసలు బీభత్సమైన మూమెంట్. ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి. చాలా బాగుంది మూమెంట్. కానీ ఈరోజే ఇంత మూమెంట్ ఉంటే ఇంకా బడ్జెట్ రోజు ఎంత మూమెంట్ ఉంటుందో అనుకోని ఆ రోజు ట్రేడ్ తీసుకోలేదు. బికాస్ లాస్ అయితే నేను బడ్జెట్ రోజు ట్రేడ్ చేయలేను కదా! సో, బడ్జెట్ రోజు ఇంకా చాలా ఎక్కువ మూమెంట్ వస్తుంది అని ఆ రోజు ట్రేడ్ తీసుకోలేదు. బడ్జెట్ రోజు నేను ఆల్రెడీ మూమెంట్ ఇచ్చేసాను కదా! ఇంకెందుకులే మూమెంట్ అనుకోని బడ్జెట్ రోజు మూమెంటమే లేదు. ట్రేడ్ తీసుకున్నాను. దట్ ఈస్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్. నేను 2 lakhs లాస్ బుక్ చేశాను ఆ రోజు. అప్పటికి నేను ఇంకా అంత స్టెబుల్ లేను. బడ్జెట్ కోసమే నేను అంత అమౌంట్ పెట్టేదాన్ని. రిమైనింగ్ డేస్‌లో అంత పెట్టేదాన్ని కాదు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండేదాన్ని. చాలా కేర్‌ఫుల్‌గా పోగు చేసి ఏమో దేవసేన గారు ఇట్లా ఒక పుల్ల పోగు చేసి ఒక దగ్గర పెట్టినట్టు నేను కూడా కొంచెం కొంచెం పోగు చేసి ఆ బడ్జెట్‌లో పెట్టేదాన్ని. ఆ బడ్జెట్ నాకు పెద్ద లెసన్. ఆ తర్వాత నేను బడ్జెట్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించేసుకున్నా. ఆ బడ్జెట్‌లో నేను అరౌండ్ 2 lakhs లాస్ అయ్యాను. మొమెంటమ్ లేదు. ప్రీమియమ్స్ పడిపోతున్నాయి. చాలా అసలు అర్థం కాలేదు. 2 lakhs పోయినాయి నాకు ఆ బడ్జెట్‌లో. అండ్ నా బడ్జెట్ నెక్స్ట్ డే కూడా మళ్ళీ మూమెంట్ ఉంది మార్కెట్‌లో. ఆ బడ్జెట్ నెక్స్ట్ డే నాకు అరౌండ్ 25,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ ముందు పడ్డ దెబ్బ చాలా ఎక్కువ. 2 lakhs పోయింది నాకు. ఇప్పుడు నేను 2 lakhs లాస్‌ని మేబీ నేను బేర్ చేయగలుగుతాను. బట్ అప్పట్లో నేను బేర్ చేయలేకపోయేదాన్ని. అసలు అప్పుడే మొత్తం కొంచెం కొంచెం పోగు చేసి దాంట్లో పెట్టేదాన్ని, పోయింది. సో, అప్పుడు డిసైడ్ అయినా ఓకే. ఒక్క బడ్జెటే బాగుంది. రిమైనింగ్ ఏ బడ్జెట్స్ బాలేవు. అప్పటి నుంచి బడ్జెట్ రిలేటెడ్‌గా నా ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశం నుంచి నేల మీదకొచ్చేసాయి. ఇది రియలైజేషన్. సో, ఇవి నా ఎక్స్‌పీరియన్సెస్ విత్ యూనియన్ బడ్జెట్ రోజు నా ట్రేడింగ్. సో, అందరికీ నేను చెప్పేదేంటంటే చాలా కేర్‌ఫుల్ ఉండండి. ఏమీ లైఫ్స్ మారవు. ఒక్క డేలో అసలు ఏం జరగదు. బికాజ్ నేను అలా ఫీల్ అయ్యాను. సో, నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, నేను అదే చెప్తున్నా మీకు. ఏది మారదు. అండ్ చాలా అంటే చాలా కేర్‌ఫుల్ ఉండండి. మీ క్యాపిటల్‌ని పోగొట్టుకోవద్దు. బికాజ్ బడ్జెట్ అయిపోయాక నెక్స్ట్ డే చాలా ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అవి మిస్ అవ్వకూడదు. సో, బీ కేర్‌ఫుల్. మీ క్యాపిటల్ పోగొట్టుకోకూడదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్ చేయండి. అండ్ బ్రెయిన్‌లో ఒక ఎక్స్‌పెక్టేషన్ తీసేయండి. బడ్జెట్ రోజు చాలా మొమెంటమ్ వచ్చేస్తుంది. చాలా ప్రీమియమ్స్ పెరుగుతాయని. సో, మీరు చాలా ఇంటెలిజెంట్సే. మీకు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ లేవేమో. బట్ నాకైతే ఉండేది. బట్ స్టిల్ నేను ఇప్పటికీ బడ్జెట్ కోసం వెయిట్ చేస్తాను. రేపు బడ్జెట్ ఎలా ఉంటుంది అన్నది నాకు ఇంకా అంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. చాలా బీభత్సంగా ఉంటుంది అని. చాలా న్యూట్రల్‌గానే ఉండబోతుంది అని నా ఫీలింగ్. రేపటి బడ్జెట్ గురించి మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.